హాయ్ అండి, వెల్కమ్ టు యోధాస్ కిచెన్. ఈరోజు మీకు తోటకూర వడలు చూపిస్తానండి. ఇది అన్ని రకాల పప్పులు కలిపి చేస్తున్నాను. దీంట్లోకి పప్పు ముందుగానే నానబెట్టుకోవాలి. కప్పెడు పప్పు ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, తగినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొన్ని ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి. పచ్చి ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి. చూసారా, ఈ మిశ్రమాన్ని మిక్సీ ఇలా పట్టుకున్నాను. దీంట్లో తోటకూర వేయాలి. కొత్తిమీర కూడా వేయాలండి. వేసి బాగా కలపాలి. తోటకూర, కొత్తిమీర బాగా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనము వడలు వేసుకుందాము. చిన్నగా వేసుకోవాలండి, ఎందుకంటే దీంట్లో తోటకూర అవన్నీ ఉంటాయి కదా. తోటకూర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. ఇలా టర్న్ చేస్తూ ఉండాలి. ఇవి వేడిగా తింటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వడలు ఫ్రై అయిపోయాయండి. ప్లేట్లోకి తీసుకోవడమే. వడలు రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత క్రిస్పీగా బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.